హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఏంటంటే ఎస్ఏఐ స్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియాలో వేకెన్సీస్ అన్నమాట. స్పోర్ట్స్‌కి సంబంధించిన వాళ్ళు దీనికి అర్హులు. అంటే దీంట్లో డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మామూలు సీబీటీ టెస్ట్, నార్మల్‌గా యాప్టిట్యూడ్ టెస్ట్ అలాంటివి ఉంటాయన్నమాట. సో, దీని అప్లికేషన్ ఒక్కసారి నేను క్లియర్‌గా ఓపెన్ చేసి చూపించిన తర్వాత మాట్లాడదాం. ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ అన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ డిప్లొమా ఉంటే సరిపోతుందనమాట. అంటే మిగతా వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా డీటెయిల్‌గా వెళ్ళే ముందు ఒకసారి చూడండి. దీనికి సాలరీ వచ్చి 1,12,400 రూపీస్ ఉంటుందనమాట సాలరీ. ఓన్లీ డిప్లొమాతో ఇంత మంచి ఆపర్చునిటీ ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా. ఇప్పుడే వచ్చింది ఈ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్‌గా వెళ్ళినట్టయితే మనకు క్రీడ అంటే ఎవరైతే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉంటారో, ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళ కోసం అన్నమాట ఈ రిక్రూట్‌మెంట్. మీరు క్రీడల పట్ల మక్కువ కలిగి ఉండి అథ్లెటిక్స్, కోచింగ్ మరియు క్రీడా అభివృద్ధి రంగంలో కెరీర్‌ని నిర్మించుకోవాలనుకునే వాళ్ళకు ఇది సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి ఎస్ఏఐ 2026 సంవత్సరానికి అధికారికంగా ఒక ప్రధాన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక 323 అసిస్టెంట్ కోచ్ పోస్టులకు దరఖాస్తులనమాట. అంటే స్పోర్ట్స్‌కు సంబంధించిన దాంట్లో కోచ్‌ల కోసం 323 ఈ పోస్టులున్నవి. ఇక ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, ఆకర్షణీయమైన జీతము అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి మనకు మంచి సాలరీ అన్నీ ఉంటాయన్నమాట. ఇక అభ్యర్థుల వివరాలు పూర్తి జాగ్రత్తగా చదివి ఇచ్చిన కాలక్రమంలో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా! సో, ఇదేంటి అంటే భారత క్రీడా ప్రాధికార సంస్థ, భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. ఇది దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి, అథ్లెటిక్స్‌కు కూడా శిక్షణ మరియు క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఎస్ఏఐ వివిధ శిక్షణా కేంద్రాలు, అకాడమీలు మరియు ప్రాంతీయ కేంద్రాలను నిర్వహిస్తుంది. ఇక్కడ ప్రతిభావంతులైన స్పోర్ట్స్ మ్యాన్స్ అంతా ఈ అంటే పోటీలకు సిద్ధం చేస్తారనమాట. అయితే ఈ ఎస్‌సిఐతో కలిసి పనిచేయడం వల్ల భారతీయ క్రీడల వృద్ధికి ప్రత్యక్షంగా మనం దోహదం చేసిన వాళ్ళమవుతాము. ఇందులో ఖాళీలు ఎలా ఉన్నాయనంటే హ్మ్. సంస్థ పేరొచ్చేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్‌ఏఐ సాయ్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పోస్ట్ పేరేంటంటే అసిస్టెంట్ కోచ్ కోసం అన్నమాట. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి మనకు 323 ఇస్తున్నారు. ఉద్యోగ స్థానము భారతదేశం అంతటా అన్నమాట. ఆల్ ఓవర్ ఇండియాలో మనకు ఇది ఉంటుందన్నమాట. ఇది ఏ రకమైన ఉద్యోగం అంటే మన సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్ అని చెప్పొచ్చు. సాలరీస్ కూడా ఇందాక మనం చెప్పుకున్నాము. సో, అది గుర్తుపెట్టుకొని మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఇక కోచింగ్ వర్క్ ఫోర్స్‌ను బలోపేతం చేయడము మరియు దేశవ్యాప్తంగా మన స్పోర్ట్స్ మ్యాన్‌ను మెరుగుపరిచే విధంగా వాళ్ళకు లక్ష్యాన్ని పెట్టేటట్టు వాళ్ళకంతా మోటివేషన్ ఇస్తూ నేర్పించాలి. విద్యా అర్హత అవసరం ఏంటంటే అసిస్టెంట్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి ఏమేమి కావాలనేది చూద్దాం ఇప్పుడు. గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఎస్‌సిఐ నిబంధనల ప్రకారము సంబంధిత క్రీడా నేపథ్యం లేదా కోచింగ్ సంబంధిత అర్హతలకు ప్రాధాన్యతనివ్వవచ్చు. ఇక దరఖాస్తు చేసుకునే ముందు అన్ని విద్య మరియు వృత్తిపరమైన అవసరాలను తీర్చాలని నిర్ధారించుకోవడానికి దరఖాస్తులు అధికారిక నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి మీరు. అందుకే నేను మళ్ళీ చదివి వినిపిస్తున్నాను. ఇక వయోపరిమితి ఏంటి అనంటే గరిష్ట వయోపరిమితి 30 ఇయర్స్ ఉండొచ్చనమాట. వయసు సడలింపు ఓబీసీకి 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీకి 5 సంవత్సరాలు. ఇది మనం ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్‌లో తెలుసుకుంటున్నాము. ఇంకా 30 ఇయర్స్ అయితే ఓబీసీ వాళ్ళకు 33 ఇయర్స్ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ అంటే 35 వరకు కూడా మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చనమాట. ఇక ఇక కేటగిరీ అభ్యర్థులు వెరిఫికేషన్ సమయంలో చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్‌ను సమర్పించాలి. అంటే కరెక్ట్‌గా ఉన్న సర్టిఫికెట్స్ మాత్రమే సమర్పించాలని చెప్తున్నారు. జీతం వివరాలకు వెళ్ళినట్టయితే
మనకు స్టార్టింగే 35,400 నుంచి 1,12,400 వరకు అనమాట. ఇక వేతన విషయాల గురించి మనం తెలుసుకున్నాము. అవి కాకుండా ఇంకా అలవెన్సెస్ ఉంటవి. డే డియర్‌నెస్ అలవెన్సెస్ అంటే డైలీ అలవెన్సెస్, ఇంటి అద్దె, తర్వాత మనకు హెల్త్‌కు సంబంధించింది, మనం ప్రయాణం చేయడానికి సంబంధించిన ఆహ్, భత్యాలు అని చెప్పొచ్చు కదా! సో, ప్రభుత్వ నిబంధనల ప్రకారము పెన్షన్ మరియు పదవీ విరమణ ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇక ఎస్ఏఐ అసిస్టెంట్ కోచ్ పదవి ఆర్థికంగా లాభదాయకంగా మరియు వృత్తిపరంగా బాగుంటుందని మీకు తెలుసు. ఇక మనము అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎంత ఫీ పే చేయాలంటే జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు 2,500, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు వీళ్ళకి మాత్రం 2,000 ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్‌ది కాబట్టి ఈ డిప్లొమా ఓన్లీ క్వాలిఫికేషన్స్‌తోని ఇంత ఫీతోని మనం దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించబడదు. ఇదొకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి అభ్యర్థులు చెల్లింపు చేసే ముందు అర్హతను నిర్ధారించుకోవాలి. మనం కరెక్ట్‌గా డిప్లొమా చేసి ఉన్నవాళ్ళు అయినా, ఇంకా ఎక్కువ చదివిన వాళ్ళైనా గానీ దీనికి రిక్రూట్ చేసుకోవచ్చనమాట. ఇక అసిస్టెంట్ కోచ్ ఎంపిక ప్రకారము ఎంపిక పారదర్శకంగా మరియు మెరిట్ ఆధారిత ప్రక్రియ ద్వారా నిర్వహించబడుతుంది. ఇందులో మనం చూద్దాం. ఫస్ట్ సీబీటీ టెస్ట్ ప్రతి ఒక్క దానిలో ఉంటుందండి. మినిమమ్ అన్నమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మీరు ఏ నోటిఫికేషన్ పడ్డా అది చూస్తారు. మినిమమ్ తెలిసుండాలి కదా! ఇది కోచ్‌కి సంబంధించిందైనా గానీ, ఆ మినిమమ్ తెలియడానికి ఇది కంప్యూటర్‌కి సంబంధించింది ఒకటుండాలి. అంటే ఇప్పుడు మనం పెడుతున్నాం కాబట్టి మీరు ప్రిపేర్ అవుతారని చెప్పేసి. తర్వాత శిక్షణ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఇది కూడా ప్రతి ఒక్క నోటిఫికేషన్‌లో యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది. మీరది దృష్టిలో పెట్టుకొని ఇన్ కేస్ మీకు తెలియకుండా ఉన్నా గానీ గూగుల్‌లో ఒక్కసారి సెర్చ్ చేస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలో గూడా తెలుస్తుంది. ఇక ఎంపికను పరిగణించడానికి అభ్యర్థులు అన్ని దశలలో అర్హత సాధించాలి. అధికారిక నోటిఫికేషన్‌లో పరీక్షా విధానాలు మరియు సిలబస్ అందుబాటులో ఉంటుందన్నమాట. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించింది. మన ఆల్ ఓవర్ ఇండియాలో పొజిషన్ కాబట్టి మనకు ఈ అర్హతలనేది పర్టిక్యులర్‌గా చూస్తారు. ఇది మనము అథ్లెటిక్స్ వాళ్ళకి కూడా కోచింగ్ ఇచ్చే పొజిషన్ కాబట్టి హ్మ్, జాగ్రత్తగా చూసుకొని 2,000 రూపీస్ మనం ఫీ పే చేయాలి కాబట్టి అర్హతలు చూసుకొని దీనికి అప్లికేషన్ పెట్టుకోండి. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలేంటంటే ఆన్‌లైన్ మనము దరఖాస్తు చేసుకోవాల్సింది ఫిబ్రవరి 1 అనమాట. ఈరోజు డేట్‌ని చూసుకొని మనకు 10, 15 డేస్ టైమ్ ఉంది కాబట్టి 5 డేస్ టైమ్ ఉంది కాబట్టి ఈరోజు డేట్ ఒక్కసారి చూసుకున్నట్టయితే 25. సో, ఈ 25 అంటే మనకు ఇంకొక 5 డేస్ టైమ్ ఉంది. మీరు తొందరగా హరీ అప్ అవ్వండి. హ్మ్. అంటే అప్పటినుంచి అది స్టార్ట్ అయితది. అంటే మీరు ఆలోపు అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఇక లాస్ట్ అప్లికేషన్ డేట్ ఫిబ్రవరి 15థ్ వరకి ఉంది. అంటే ఇదొక 1 వీక్ అంటే 5 డేస్ ఇదొక 50 అంటే 20 డేస్ టైమ్ ఉంది. 20 డేస్‌లో మీరు తొందరగా హరీ అప్ అయ్యి ఈ అప్లికేషన్ ఫార్మ్ పెట్టుకోండి. ఇక చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారనమాట. ఫిబ్రవరి 15థ్ ఉంది కదా! మనము ఏం కాదు చేసుకోవచ్చని లాస్ట్ వరకు చూడకండి. ఎవరు ముందు చేస్తే వాళ్ళకి ఎలాగైనా ప్రిఫరెన్స్ ఉంటుందనమాట. అదొక్కటి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇది దశల వారీగా అంటే ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి క్రింద ఇవ్వబడిన అనుసరించాల్సిందనమాట. ఏంటి ఫస్ట్ పాయింట్ 1 స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఇదొకటి. నెక్స్ట్ రిక్రూట్‌మెంట్ లేదా కెరియర్స్ విభాగానికి వెళ్లి ఎస్‌ఏఐ అసిస్టెంట్ కోచ్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి. ఇదొకటి. నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి మీ అర్హతను తనిఖీ చేసుకోండి. చెల్లుబాటు అయ్యే ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. నేను ప్రతి దాంట్లో చెప్తున్నాను. మీ మెయిల్ ఐడీ అనేది తప్పకుండా అంటే వర్క్‌లో ఉన్నది మాత్రమే ఇవ్వండి. అది ఒకటికి 2 సార్లు చూసుకోండి. అన్ని వ్యక్తిగత విద్య మరియు వృత్తిపరమైన వివరాలను సరిగ్గా పూరించండి. వీటి స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి. ఇటీవల పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకము అంటే ఇప్పటిది అన్నమాట పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో సారీ. మనం సిగ్నేచర్ చేయాలి. అంటే మన సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఈజ్ మస్ట్ అనమాట. ఈ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు. అంటే ఈ 20 డేస్ ముందు చెప్తున్నాను కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో దాన్ని మిస్ చేయకుండా మీకేమైనా క్యాస్ట్ సర్టిఫికేట్ అలాంటివి ఏవైనా లేకుండా ఉంటే అవి చేసుకోవచ్చనమాట.
ఈ కేటగిరీ ప్రకారం దరఖాస్తు మరియు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఫామ్‌లు సమర్పించండి. మరి భవిష్యత్తుకు దానికోసం కాపీ డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండనమాట. ఇప్పుడు మీరు ఏ అప్లికేషన్ పెట్టుకుంటారో దాన్ని తప్పకుండా డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. ఇక ఎస్ఏఐ కెరీర్‌ని ఎందుకు ఎంచుకోవాలి అనంటే, అసిస్టెంట్ కోచ్‌గా పనిచేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగము, జాతీయ స్థాయి అథ్లెట్‌లతో కలిసి పనిచేసే అవకాశము, క్రీడా పర్యావరణ వ్యవస్థలో వృత్తిపరమైన వృద్ధి, ఆకర్షణీయమైన జీతము, ప్రయోజనాలు, భారతదేశ క్రీడా విజయానికి మన ఇండియాకే మనం ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళమవుతాము. ఇక లింక్స్ ఇక్కడ అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేయండి. అధికారిక వెబ్‌సైట్ అన్నమాట. ఇక మళ్ళీ ఇంకేంటి 323 అసిస్టెంట్ కోచ్ పోస్టులకు అనేక క్రీడా రంగంలో స్థిరమైన మరియు గౌరవమైన కెరీర్‌ను నిర్మించుకోవడానికి అన్నమాట. ఫిబ్రవరి 1న ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. క్రీడలు మరియు ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తికరమైన స్నేహితులతో ఈ సమాచారాన్ని పంచుకోండి. ఆ అవకాశాన్ని కోల్పోరు అని చెప్తున్నారు. ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి చూద్దాం అధికారిక నోటిఫికేషన్ ఎలా ఉందనేది. ఇది మనకు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే మనకు అప్లై చేసుకోండి అని ఇస్తున్నారు. దీన్ని బట్టి చూసుకోండి అన్నమాట. ఏంటి అనంటే మనకు ఫిబ్రవరి 1 అంటే ఇంకా 5 డేస్ తర్వాత ఇది అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందనుకుంటా. నేను తప్పకుండా మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ నాకు తెలియగానే మళ్ళీ నేను ఆ వీడియో చేస్తాను. చూడండి, ఈ వీడియోని చూస్తున్నారు గానీ ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూస్తే అసలు పాయింట్ అర్థమవుతుంది. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. దీనికి అప్లికేషన్ పెట్టుకోండి అన్నమాట. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ. సో ఇది అన్నమాట ఎస్ఏఐ ఈరోజు వీడియో. మళ్ళీ నేను లైవ్‌లో కనిపించి మాట్లాడతాను. ఇక అప్లికేషన్ చూసారు కదండీ! మనకు ఏ డేట్ అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ నోటిఫికేషన్ అనేది క్లియర్‌గా మనం చూసిన తర్వాత మీకు అర్థమైన విషయం ఏంటంటే, చిన్న క్వాలిఫికేషన్ తోని ఇంత మంచి సాలరీస్, ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సాలరీస్. మనకు అథ్లెటిక్స్‌లో కూడా వాళ్ళకు కోచింగ్ ఇచ్చే అన్నమాట. ఇది కోచింగ్‌కి సంబంధించిన సాలరీస్ కదా! సో, అంటే కోచింగ్ సంబంధించిన జాబ్ కాబట్టి ఎలాంటి టెన్షన్, ప్రెషరు అలాంటివి మరీ ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌కెళ్ళామనుకోండి చాలా టెన్షన్స్ ఉంటాయి కదా! సో, వీటికి మనకు స్పోర్ట్స్ కాబట్టి మన బాడీ ఎప్పుడు ఎక్సర్‌సైజ్ రూపంలో ఉంటుంది. అంటే ఎక్సర్‌సైజ్ బాడీ లాగా ఫిట్‌గా ఉంటారు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. ప్లస్ ఈ జాబ్‌లో జాయిన్ అవ్వడానికి మనకి ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ముందు వీడియో పెడుతున్నాను. మీరు ఏమైనా దీనికి పెట్టుకోవాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ నేను చూపించాను కదా! సో, క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక ఇప్పుడు ప్రెజెంట్ మీకు లేని వాళ్ళు ఉంటే తప్పకుండా దాన్ని ప్రిపేర్ చేసుకుంటారు. మనకు 15 డేస్ టైమ్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 20 డేస్ టైమ్ ఉంది ఈ ఎగ్జామ్ అవ్వడానికి. సో, ఈ ఎస్ఏఐ అంటే స్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియా దానికి క్వాలిఫికేషన్ పెట్టుకోండి. అంటే క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా కాబట్టి దీనికి ఎగ్జామ్ ఫీజ్ ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. నార్మల్ జనరల్ వాళ్ళకు 2500 అన్నమాట. ఎస్సీ, ఎస్టీకి మాత్రం 2000 రూపీస్ ఉంటుంది. సో, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పోర్ట్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ పెట్టుకోవాలి. సర్లే చూద్దాంలే అప్లికేషన్ ఫీ కట్టేద్దామని అనుకోవడానికి లేదు. 100% స్పోర్ట్స్ పర్సన్స్ దీనికి అప్లికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే 2000 రూపీస్ కాబట్టి అదొక్కటి మీరు గుర్తుపెట్టుకొని దీనికి ఏజ్ లిమిట్ కూడా చెప్పాను కదా! 30 ఇయర్స్, 35 ఇయర్స్ అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు. సో, ఇలా అన్నీ మనము చెప్పాము. సో, 3 ఇయర్స్ అయితే ఎలాగుంటుంది ఓబీసీకి. ఈ ఎగ్జామ్ ఫీజు గురించి క్లియర్‌గా నేను వన్ బై వన్ ఓపెన్ చేసి చూపించాను. ఇంకా మీకు ఇప్పుడు ఫిబ్రవరి 1న నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి అప్లికేషన్ ఫార్మ్ రిలీజ్ చేస్తారు కాబట్టి నేను దాని గురించి కూడా చెప్తాను. ఇక ఇప్పుడు మనకు ఇంకొకటి ఏంటంటే దీనిలో మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ 15-20 డేస్‌లో ఇప్పుడు కంప్యూటర్‌కి సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి కొంచెం ప్రిపేర్ అయ్యి ఒకవేళ మీ కంప్యూటర్ మీద కొంచెం గ్రిప్ తక్కువుంది అంటే ఒక 1 వీక్ కోర్సెస్ ఉంటాయండి. సో, అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి నేర్చుకోండి అన్నమాట. ఎందుకంటే వన్స్ ఒక్కసారి సెటిల్ అయితే ఇందులో ఈ జాబ్‌లో మనము జాబ్ తెచ్చుకుంటే కనుక మనకు మంచి సాలరీస్‌తోని అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. మన హెల్త్‌కి సంబంధించింది అయ్యుండొచ్చు. ప్లస్ మన డైలీ అలవెన్సెస్ ఉంటవి. ప్లస్ అంటే రెంట్ కూడా వాళ్ళు పే చేస్తారు. మనకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు కాబట్టి
ఈ నోటిఫికేషన్‌ను బాగా చూసుకొని మీరు అన్ని అటెండ్ అవ్వండి. తప్పకుండా సెలెక్ట్ అవుతారు మంచి సాలరీస్‌తోని. థాంక్ యూ.